హాయ్ అండి, నమస్తే. నేను మీ పిఎస్ఎంని. ఈరోజు ఎంత టేస్టీ అయినా ఫంక్షన్లో చేసే ములక్కాయ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దానికి 2 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు అండి, 4 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు కావాలండి. హాయ్ అండి, ఫంక్షన్లో చేసే మసాలా ములక్కాయ కర్రీ తయారు విధానం ఎలా చేయాలో తెలుసుకుందామా? పొయ్యిలకి ఇచ్చిన బాన్ పెట్టుకుని బాన్ వీటెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఉన్నా లేకపోయినా పర్లేదండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ద్వారగా వేపుకోవాలండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మసాలాకి మనం వేపేటప్పుడు మాడనేయకూడదండి. మాడినట్టయితే కూర టేస్ట్ అంతా పోతుంది. అలాగే 4 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్కలు, అలాగే 2 యాలక్కాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. తాలింపు అయితే మాడకుండా చూసుకోవాలి. మసాలా వేగిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, గసగసాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేపక్కర్లేదండి. 2 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఈ పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. చల్లారాక మిక్సీ జార్లో తీసుకుని చిన్న ముక్క చింతపండు వేసుకోవాలండి. ముందు ఇది పౌడర్లా పట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిందండి. ఈ 2 టమాటాలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. అలాగే ముందుగా కోసించుకున్న 4 పచ్చిమిరకాయలు వేసుకుని శుభ్రంగా ద్వారకు వచ్చినట్టు వేసుకోవాలండి. అలాగే ముందుగా కోసించుకున్న 2 ఉల్లిపాయలండి. ఉల్లిపాయలన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. గోల్డెన్ రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా వేపుకోవాలండి. అడుగు మాడకుండా చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి శుభ్రంగా. ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకుని ఉంచిన టమాటా పేస్ట్ని కూడా వేసుకుందామండి. టమాటా పేస్ట్ శుభ్రం కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా వేపుకుందామండి. చూసారు కదండి, ఇలా నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. నూనె అయితే పైకి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసిన తర్వాత కారం వాసన పోయేదాకా కాసేపు ఏగనీయండి. మొత్తం కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడంత సాల్టు, అలాగే మనం ముందుగా కోసించుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూతేసి మగ్గనివ్వండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మూత తీసుకుని ములకాయ ముక్కని మగ్గిని లేదో చూద్దామండి. ములకాయ ముక్కలు అయితే మగ్గిని. ముందుగా మనం పేస్ట్ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత మొత్తం శుభ్రం కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మొత్తం శుభ్రంగా పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసుకుని కలుపుకుందామండి. మొత్తం ఆయిల్ అలా పైకి తేలాలి. చూసారు కదా, ఆయిల్ అలా పైకి తేలింది. ముక్క అయితే మగ్గిందండి. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి ఒకసారి. మూత వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మన మసాలా కర్రీ ఎలా ఉందో మూత తీసి చూసుకున్నామండి. మన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయిందండి. ఇక కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుందామండి.
థ్యాంక్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా వెరైటీ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.